మిత్రులారా నమస్తే. మల్లవరం గ్రామంలో తాళ్ళరేవు పంచాయతీలో మీకు మండలంలో బాబీ గారు అని చెప్పేసి ఒక రైతు పూర్తిగా గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. RNR 15048 అనేటువంటి ఒక విత్తనాన్ని ఆయన సాగు చేశారు. ఆ హార్వెస్ట్ చేయడానికి మేము చూడడానికి వచ్చాం. బాబీ గారు ఆయన పూర్తి స్థాయిలో న్యాచురల్ ఫార్మింగ్ చేశారు. అంతా గో ఆధారిత ఫార్మింగ్. ఆయన 4 రకాల వరి వంగడాలు వేశారు. సో వాటిని హార్వెస్ట్ చేసే విధానం. బాబీ గారు, ఇప్పుడు మీరు మహసూలు చేస్తున్న వరి రకం ఏంటి, దాని వివరాలు మాకు తెలియపరుస్తారా? కృషి అమృత్ గో ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు మహసూలు చేస్తున్నటువంటి వరి వంగడం పేరు RNR 15048. దీన్ని తెలంగాణ సన్నాలని కూడా అంటారు. ఇది పూర్తిగా కూడా అందరికీ షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యకరమైన బియ్యం ఇస్తుంది. ఏంటంటే మనం పూర్తిగా గోవు ఆధారంతో చేయడం జరిగింది. దానివల్ల ఎటువంటి రసాయనాలు వాడలేదు, అన్ని కషాయాలతోనే పంట పండించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క కోత కోసి ప్రయోగం చేసి ఎన్ని బస్తాలు వచ్చిందన్నది కూడా అధికారుల సమక్షంలో మీకు తెలియజేస్తాం. నా పేరు అజయ్. నేను అగ్రికల్చర్ అసిస్టెంట్ పి మల్లవరం 2. ఈరోజు పంట కోత ప్రయోగం మేము టేప్ తోటి 5x5 తీసుకుని సౌత్ వెస్ట్ కార్నర్లో అది పంట కోత ప్రయోగం చేయడం జరిగిందండి. ఆ దిగుబడి వచ్చేటప్పటికి మనకి ఎకరానికి 24 బస్తాలు వచ్చిందండి. నా అంచనా ప్రకారం అయితే ఇది మంచి దిగుబడి అని నేను భావిస్తున్నాను.